శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి అక్టోబర్ 21 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి గోపీరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు మంచి వినస్సు కలిగిన వారండి. వారి రూపంలోనే కాకుండా మనసులోను కూడా చాలా అందంగా ఉంటారనమాట. వీరికి మృదువైన స్వభావం ఉంటుంది. అందరితోనూ చాలా ప్రేమగా మర్యాదగా మాట్లాడడం అనేది వీరి సహజ లక్షణము. వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏ విషయాలైనా నేరుగా నిజాయితీగా చెప్పడము వీరి యొక్క అలవాటు. ఈ నిజాయితీ కారణంగా కొంతమంది వీరిని చాలా ఇష్టపడతారు కూడా. కానీ కొంతమంది మాత్రం వీరు నేరుగా మాట్లాడే స్వభావాన్ని అర్థం చేసుకోక ఇష్టపడరు. ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారండి. ప్రతి పనిలోనూ ఎదగటానికి చాలా శ్రమ పడాలి అనిపించింది. అయినప్పటికీ కూడా వెనుకడగరు. కష్టపడి ముందుకు సాగుతూ ఉంటారు. చిన్న వయసులోనే కుటుంబ సభ్యుల యొక్క బాధ్యత అనేది వీళ్ళు ఎత్తి మీద పడడం వల్ల వీళ్ళు చాలా బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే మోసిన వాళ్ళని చెప్పుకోవచ్చండి. ఇక ఈ రాశి వారికి చాలా కలగా అన్ని రకాలుగా త్యాగం చేసే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించే కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలని ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండటం వల్ల రేపటి రోజున వీళ్ళకి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు అందిస్తారు. లాభాలు పొందే అవకాశం కూడా స్పష్టంగానే ఉందండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరంగా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది, ధనలాభం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు శ్రమంగా తొలగిపోతూ ఉంటాయి. జీవితంలో శాంతి మరియు సంతోషం నెలకొంటుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, అపార్థాలు తొలగిపోయి సౌఖ్యం లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితము చివరకు మీకు దక్కుతుందండి. ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు సాగుతాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన అవకాశాలు తిరిగి మళ్ళీ మీ వైపుకి వస్తాయండి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా జీవితంలో పెద్ద మార్పులు అయితే అనుభవిస్తారు. ఆ మార్పు సానుకూలంగా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు అవునన్నా కాదన్నా కానీ మీకు అన్ని రకాలు కూడా ఈ మార్పు అయితే తప్పదండి. మీ జీవితము కొత్త దిశగా సాగుతుంది. కొత్త ఆరంభం మొదలవబోతుంది. ఈ కాలం మీకు శుభ సౌఖ్యం, ధనలాభం, సంతోషం అన్నిటినీ తీసుకొస్తుంది. ఇక ఈ రాశి వారు ఎంత కష్టపడ్డా చివరికి తమ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా పొందుతారు. వీరికి అదృష్టం అంతే చాలా ఎక్కువగానే ఉందండి. పట్టుదల, ఆత్మవిశ్వాసము వీరి ముఖ్య లక్షణాలు చెప్పుకోవచ్చు. ఏ పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు. ఒకసారి మనసులో నిర్ణయించుకున్న పని ఏదైనా సాధించే వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఇక ఈ రాశి వారు ఇతరుల మాటలను అలా నమ్మి చేయరండి. తమకు నచ్చింది, తమ మనసుకు సరిపోయింది మాత్రమే చేస్తారు. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా వరకు ముందుంటారు. తెలివితేటలు, ధైర్యము వీరి రెండు పెద్ద ఆస్తులను చెప్పుకోవచ్చండి. ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా సమర్థవంతంతో చేస్తారు. ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరి కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, నిశ్చయ బుద్ధి మరియు కరుణ, గుండెల్లో ధైర్యము నిండుగా ఉంటుందని చెప్పొచ్చు. తాము ప్రేమించే వాళ్ళ కోసము, నమ్మిన వాళ్ళ కోసము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ విచారకరంగా కొన్నిసార్లు వీరు ఎంతో మమకారంతో చూసిన వారే వీరిని మోసం చేస్తూ ఉంటారండి. కష్ట సమయంలో వీరిని ఎవరూ దగ్గరుండి సహాయం చేయరు. అయినప్పటికీ కూడా వీరు వెనక్కైతే తగ్గరండి. తమ బలంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇలాగా ఈ రాశి వారికి భవిష్యత్తు చాలా మెలుగైందండి. రేపటి రోజున వీరిపై దైవానుగ్రహం అనేది కూడా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఆ అనుగ్రహంతో అదృష్టము మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో అనూహ్యమైన విజయాలు, ధనలాభాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కాలం పూర్తిగా మీకు అనుకూలంగా మారబోతుంది. మీ సంపాదన గణనీయంగా పెరగబోతుంది. మీరు కలలు కనిన జీవితం సాకారం అవబోతుంది.
విద్యార్థులకు రేపటి రోజున ఎంతో శుభప్రదంగా ఉందండి. తమ లక్ష్యాలు సాధించి మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో వేగంగా పురోగతి సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులు కూడా మంచి కాలం మొదలవబోతుంది. పదోన్నతులు, ప్రమోషన్లు లభిస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం, విజయాలు, సంతోషం నిండుగా ఉంటాయి. ఉద్యోగం కోసం ఎంతకాలం ఎదురుచూస్తున్న వారికి రేపటి రోజున శుభవార్త అయితే రాబోతుందండి. త్వరలోనే మంచి ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి. మీరు ఆశించిన స్థాయిలో స్థిరపడే సమయం వచ్చేసింది. మీ కష్టానికి ఫలితం ఇప్పుడు అందబోతుంది. ఈ రేపటి రోజున మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైనగా నిలవబోతుంది. ఎందుకంటే రేపటి రోజున సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మీపై దివ్యంగా ఉందండి. అనుగ్రహం కురిపించబోతున్నామని చెప్పుకోవచ్చు. ఈ అనుగ్రహం వల్ల మీ అదృష్టం అఖండంగా వెలగబోతుంది. మీరు చేసే ప్రతి పని విజయం సాధిస్తారు. మీరు తాకిన ప్రతి విషయం బంగారంలా మారుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి, కష్టాల నుండి రక్షించబడి గుర్తుంచుకోండి. అది శివుని కరుణ వల్లే అండి. ఆయన ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కృప మరింతగా మీ మీద ప్రసరించబోతుంది. రేపటి రోజున ఒక శుభదినం. ఆ రోజున మీకు ఇల్లును శుభ్రం చేసుకొని చక్కగా శివుడికి పూజ చేయండి. లేకపోతే సమీపంలోని శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివునికి దర్శించుకోండి. ఈ చిన్న ప్రయత్నం మీ జీవితంలో పెద్ద మార్పులు అయితే ఖచ్చితంగా తీసుకొస్తుందండి. శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఆ తర్వాత మీ జీవితంలో తిరుగుండదని చెప్పచ్చు. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు, ధనం, సౌఖ్యం, ఆనందం, ఆరోగ్యము అన్నీ కలుగుతాయండి. మీ జీవితంలో అనేక అద్భుతాలు చోటు చేసుకుంటాయి. మంచి వార్తలు వరుసగా వస్తుంటాయండి. ఆర్థిక పరంగా గొప్ప ప్రగతి సాధిస్తారు. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో ఇకపై డబ్బుకి కొరత అనేది ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యము చక్కగా ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఐక్యంగా ఉంటారు. ఇంత శుభ సమయాన్ని, ఇంత దివ్యమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున శివుని ఆశీస్సులు మీపై అధికంగా ఉంటాయండి. ఆయన దయతో మీరు రక్షించబడతారని చెప్పుకోవచ్చు. ఎవరు మీకు ఏది చేయలేరండి. మీ శత్రువులు పూర్తిగా దూరం అవుతారు. ఇక రేపటి రోజున మీ జీవితంలో వెలుగులు నిండుతాయని చెప్పచ్చు. శాంతి, ధనం, విజయాలు అన్నీ మీ సొంతం అవుతాయి. మీ జీవితంలో ఎప్పుడైనా ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి మీరు శివాలయానికి వెళ్ళి భగవంతుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చి ఆయన నమస్కరించినట్లయితే మీకు అన్ని పనులు కూడా స్ఫూర్తిగా అడ్డుకునే పనులు కూడా తొలగిపోతాయి. శివుడు మీ రక్షకుడు అండి. ఆయన మీతో ఉన్నప్పుడు మీరు ఒంటరిగా లేరని ఎప్పుడు కూడా గుర్తుంచుకోకండి. ఎవరూ లేరని బాధపడకండి. ఎందుకంటే శివుడు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాడు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున వీళ్ళకి స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకొని స్నానం చేయడం ద్వారా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. దుష్టశక్తి ఏమైనా ఉన్నా కూడా మీ చెడు దృష్టి అనేది తొలగిపోతుందని చెప్పచ్చండి. ఇక రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా ఈ రాశి వారికి ప్రత్యేక లక్షణము, మీరు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ త్వరగా నిర్ణయాలు తీసుకున్న కొన్ని రకాల మీరు ఆపదలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రేపటి రోజున మీకు అన్ని రకాలుగా, రేపటి రోజునే కాదండి ఏ పనైనా సరే నిశ్చితంగా చేయడం వల్ల మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఇక ఆర్థికంగా మీకు పరిస్థితి బలపడబోతుంది. మీరు చేసిన కష్టం ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఈ అదృష్ట కళాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇది మీ జీవితాన్ని కొత్త స్థాయికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళబోతుందండి. అయితే ఈ రాశివారు రేపటి రోజు చక్కగా సమతుల్యత, సౌందర్యం, ప్రేమ అందించబోతున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభం, పెట్టుబడులు, వివాహం, ఇంటి కొనుగోలు, విద్య లేదా ఉద్యోగ మార్పులు వంటి ముఖ్యమైన పనులను ఈ సంఖ్యలతో కూడిన తేదీలో ప్రారంభిస్తే శుభ ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయండి. ఈ రాశి వారికి అనుకూల రత్నాలు వచ్చేసి వజ్రం. శుభ ఫలితాలు, ప్రేమ, ఆర్థిక స్థిరత్వం మరియు ఆకర్షణ పెంచుతుంది. ఓవల్గా సృజనాత్మకతను మీరు రేపటి రోజున సౌఖ్యము, కళ, ప్రతిభ మరియు మానసిక శాంతిని ఇస్తుంది. మీరు రేపటి రోజున ఆధ్యాత్మికంగా శక్తి, ఆరోగ్యం మరియు విజయాన్ని అందించబోతున్నారు. రేపటి రోజు మీరు చేసే ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు అంతకాలం కూడా ప్రయోజనకరంగా ఉండబోతుందండి. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.